అంబేద్కర్ విగ్రహం పెద్దది పెడితే బడుగులకు న్యాయం జరిగినట్ల దళితులను సవాలుగా డోర్ డెలివరీ చేస్తున్నారు వైకాపా సర్కార్పై షర్మిల ధ్వజం అంటూ రాసిరన్నమాట. ఛార్జ్ షీట్ వేయాలంటే 17A ప్రకారం అనుమతి తీసుకోవాల్సిందే అనిషాకు తెలియజెప్పిన ఏసీబీ కోర్టు ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడికి దాఖలు చేసిన అభియోగ పత్రం వెనక్కి పార్టీలోనూ రివర్స్ ప్రకటించిన వైకాపా సమన్వయకర్తల్లో మళ్ళీ మార్పులు. ఇవి ఈనాడుకు సంబంధించిన కీలకమైన వార్తలు. నిన్న ఈ విషయాన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది, ఒకసారి విందాం. అవి నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సి. గత 5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు 100% పెరిగాయి. మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దళితుల మీద జరుగుతున్న ఈ దాడులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసేంతగా అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకెవరైనా ప్రశ్నిస్తే తెదేపా పాలనలో చంద్రబాబు పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎట్లుండో తెలియదా? మర్చిపోయినా షర్మిలమ్మ? మీ నాయనని చంపిరని చెప్పి మీరే కదా మాట్లాడినరు. కుట్ర చేసి చంద్రబాబు నాయుడు కుట్ర కారణంగానే మహానేత అనంతలోకాలకు వెళ్ళిపోయారని మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయారా? ఒకసారి చూడండి సోషల్ మీడియాలో ఎట్లాంటి పోస్టులు వస్తున్నాయి ఈమెకు సంబంధించి. అంటే రేపు పులివెందులలో పోటీ చేస్తే ఈమె అత్యధిక స్థానాలతో గెలుస్తుందంట, అత్యధిక మెజారిటీతో. పులివెందుల నుంచి పోటీ చేయనున్న వైఎస్ షర్మిల, జమ్మలమడుగు లేదా కమలాపురం నుంచి పోటీ చేయనున్న జగన్. అంటే ఈమె పులివెందులలో పోటీ చేస్తే ఓటమి భయంతోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగులో పోటీ చేస్తారంట. వైఎస్ షర్మిలపై పోటీ చేస్తే ఓటమి ఖాయమని సర్వే రిపోర్ట్ ఇచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఇట్లా పచ్చపైత్యం అన్నట్టు. ఇదంతా ఏం లేదు. ఒకవేళ పులివెందులలో పోటీ చేస్తే 2,23,000 ఓట్లు ఉంటాయి అక్కడ. అంటే కొంచెం పెరిగితే 2,50,000 అనుకుందాం. కానీ 5,45,000 ఓట్ల మెజారిటీతో గెలిచి గతంలో కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా సృష్టించిన రికార్డు ఉంది కదా, దాన్ని క్రాస్ చేస్తుంది అన్నట్టు. అట్లా సంతృప్తి వాడాలి సోషల్ మీడియాలో ఇట్లా పోస్టులు పెట్టుకొని. గుంటూరేనా? నాకెక్కడా గుంటూరులో కనిపించేది, ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా. గుంటూరా గుంటలూరా? చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేస్తుంది చంద్రబాబు. రాజకీయంలో పావుగా మారిపోయి రేపు తెలిసి వస్తుందిలే. నన్ను కోరితేనే పాదయాత్ర చేశా, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని నిస్వార్థంగా పాదయాత్ర ఇంకా చెప్పిందే చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు అనమాట. ఈ రాబోయే ఈ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్ళా పాదాల మీద నడిచే పాదయాత్ర చేసుకుంటూ తిరుగుతుంది అన్నట్టుగా.